ప్రభు నామనొక మహిమ కలుగునుగాక. స్త్రీల ర్యాలీకి కూడి వచ్చిన ప్యారిస్ స్త్రీలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఈ సమయం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి స్వార్థ పాఠ్యభాగము లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42 వరకు ఈ విధముగా వ్రాయబడినది. అంతటి వారు ప్రయాణమై పోచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియ అనే సహోదరి ఉండెను. ఆమె యేసు పాదములది కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఈ సువార్త పాఠ్యము ఇంతటితో ముగిసి ఉన్నది.